మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రిజాల గ్రామంలో ఎమ్మెల్యే రోహిత్ రావు బుధవారం పర్యటించారు. గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ పథకం ద్వారా నక్క యాదయ్య, మంగళి మల్లేశం నిర్మించిన ఇళ్లను సర్పంచ్ కొత్త స్రవంతి రాజేంద్ర గుప్తాతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మైనపల్లి సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో తవ్వించిన బోరు భవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్, సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇళ్లు మాత్రమే దర్శనమిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్త స్రవంతి రాజేంద్ర గుప్తా, ఉప సర్పంచ్ బాబు నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, రామాయంపేట మున్సిపల్ కమిషనర్ గజవాడ నాగరాజు, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రామకృష్ణయ్య. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గడీల నగేష్, మహేందర్ రెడ్డి, యాగల రాజు, కాట్రియాల సిద్ధారాములు, ఎల్లం స్వామి, బైగర్ నాగరాజు, కమ్మరి రమేష్ చారి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయితా ఉన్నది. మరి 2.5 ఏళ్లలోనే మరి బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ వరకు కాట్రియాల్ గ్రామానికి మరి ఇంతకు ముందు సర్పంచ్ గారు చెప్పారు, ఏం కావాలో చెప్పింది తప్ప మరి మేము ఏం చేసినామో చెప్పలేదు. ఇప్పటిదాకా మేము ఏం చేసినామో మరి 2.5 ఏళ్లలో మరి నేను చెప్తా. మరి 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కానివ్వండి, మన అభివృద్ధికి కానివ్వండి మనం ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే కాకుండా మరి ఎస్సీ ఎస్టీ కింద ఇంకో 10 లక్షలు అదనపుగా మరి మన గ్రామానికి కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే కాకుండా మొన్ననే 10 లక్షల రూపాయలు మన ముదిరాజ్ భవనంకి కూడా ఇప్పటికే శాంక్షన్ కూడా చేపేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే కాకుండా మహిళా భవనం కానివ్వండి, ఎస్హెచ్జి భవనం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా 2.5 సంవత్సరాలలో ఇవాళ అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాదు తల్లి, ఇవాళ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు ఉన్న 10 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఒక్క ఇల్లన్నా ఎవరికైనా వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. మన గ్రామానికి కనీసం ఒక్క ఇల్లన్నా వాళ్ళు ఇచ్చిండ్రా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏ గ్రామంకి పోయినా మనకి ఏ ఇల్లు కనిపిస్తాయి? 10 ఏళ్ల కింద మన ఇంద్రమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తే మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనమే ఇవాళ ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నాం. ఇది నిజం కాదా అని అడుగుతా ఉన్నా. నిజమే కదా? మరి ఇవాళ ఒక్కోళ్ళకన్నా కరెంటు బిల్ కడుతున్నా మీరు ఎవరన్నా? ఇవాళ బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ. మరి ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యం వస్తున్నాయి. ఇవాళ సన్నబియ్యం వస్తున్నాయా? ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మరి సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం, ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం, రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మీకోసమే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గాని మేము గాని కష్టపడతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తల్లి, మీరు 10 ఏళ్ళు మరి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఒక్కొక్కళ్ళ నెత్తి మీద దాదాపు 2 నుంచి 2.5 లక్షల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత ఇంతకు ముందున్న ప్రభుత్వానికి, కేసీఆర్ది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. పూర్తిగా కూడా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం జరిగింది. కాబట్టి ఇదే కాదు, ఇవాళ మరి ప్రభుత్వం నుంచి వచ్చే పక్కన పెడితే ఇవాళ మా సొంత డబ్బులతో కూడా ఇవాళ బోరు మోటార్ మా సొంత పైసలతోటి మన కాట్రియాల గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. 1,20,000, 1,40,000 మరి నా సొంత జేబుల నుంచి ఇవాళ ఇచ్చి మన కాట్రియాల గ్రామాన్ని ఇవాళ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవేదో ఎన్నికల కోసం కాదు. రేపేమైనా ఎన్నికలు ఉన్నాయా? ఎన్నికలు లేవు కదా. మీరు ఇప్పటికే గెలిపించిర్రు కాబట్టి నేను ఎన్నికల ముందు ఏదైతే చెప్పినానో మీ కుటుంబ సభ్యుడిలాగా ఉంటా, మీ ఇంట్లో కొడుకులాగా ఉంటా, మన్మడిలాగా ఉంటా అని చెప్పడం జరిగిందో మరి దానికి అనుగుణంగానే ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా నేను చేపడతా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరు గుర్తు చేసుకుంటే ఇంతకు ముందు వాళ్ళు ఏం చేస్తుంటే ఎన్నికలు ఉన్నప్పుడు రావాలా, మళ్ళీ ఎన్నికల తర్వాత మాట్లాడుతుండేనా? ఇట్లా కనీసం మన బాధలు వింటుండేనా? వినకపోతుండే. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఏదున్నా మనకు అండగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం. కాబట్టి ఏదున్నా మీ ఆశీర్వాదం, మీ దీవెన, మీ దయ ఇట్లనే ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఈ కాట్రియాల్ గ్రామాన్ని అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలలో అన్ని విధాలుగా ముందుంచే విధంగా నేను పనిచేస్తా అని చెప్పి మరి మీ అందరికీ కూడా ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై